హాయ్ అండి, ఈరోజు వంకాయ కర్రీ, అది కూడా పొడుగు వంకాయల కర్రీ అండి. మామూలుగా మనం పొడుగు వంకాయలు చేస్తుంటే అవి కొన్ని మెత్తగా అయిపోతుంటుంది కదా, అలా కట్ చేసుకోవాలండి. నేను ఎలా కట్ చేస్తానో అలా కట్ చేసుకోండి. తర్వాత అవి మనం పోపు గింజలు వేసి ఆయిల్ వేసి తాలింపులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిక్సీలో ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లము, ఎల్లిపాయలు, జీలకర్ర, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. దీన్ని మిక్సీ పెట్టి ఉంచుకోండి. ఈ లోపల మనం మంచిగా దూరగా వేయించాలంటే ఆయిల్లోది పసుపు వేసి దూరగా వేయించుకొని ఈ పేస్ట్ని తీసి మనం మళ్ళీ అందులో కళాయిలో వేసుకోండి. మిశ్రమాన్ని అందులో కలుపుకోండి. చూడండి, మనకి మామూలుగా వంకాయ చూస్తేనే నోరు ఊరుతుంటుంది, చాలా టేస్ట్ కూడా ఉండదు కదండి. మనకి ఒక్కొక్క వంకాయ విడివిడిగా వస్తుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు తిని చూడండి, మీరు కూడా చేసి చూడండి ఒకసారి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.